Hello everyone, welcome back to our spoken English class. Today we are going to learn past perfect tense in a very simple way. Past perfect tense. Past perfect tense అంటే అర్థం ఏంటి? గతంలో ఒక పని కంప్లీట్ అయ్యి ఆ కంప్లీట్ అయిన పని తర్వాత ఇంకొక పని జరిగినప్పుడు ఆ ముందు కంప్లీట్ అయిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం అన్నమాట. క్లియర్? అంటే పాస్ట్ లో ఒక పని జరిగిన తర్వాత మరి ఒక పని జరిగినప్పుడు ఆ ముందు కంప్లీట్ అయిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. దీని ఇంగ్లీష్ లో చెప్పాలి. వన్ యాక్షన్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక పని వేరొక పని కంటే ముందు జరిగినప్పుడు ఆ ముందు జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం అన్నమాట. ఒక ఉదాహరణ చెప్పుకుందాము. నేను వచ్చేసరికి అతను తిన్నాడు. ఇక్కడ చూడండి, నేను వచ్చేసరికి అతను తినేసాడు. ఇందులో ఏది ఫస్ట్ యాక్షన్ జరిగింది? ఇది జరిగింది అనమాట. అంటే ఇది సెకండ్ జరిగింది. నేను వచ్చేసరికి అతను తినేసాడు అంటే తినడం అనేది ముందు కంప్లీట్ అయింది. కాబట్టి ఈ అతను తినేసాడు అనేది మనం ఇందులో చెప్పుకుంటాము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తా ఉంటాం. అంటే గతంలో ఒక పని కంప్లీట్ గా అయిపోయింది అనమాట. సో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. నేను వచ్చేసరికి అతను తినేసాడు, ఇందులో అతను తినేసాడు అనేది ఫస్ట్ జరిగిపోయింది, తర్వాత నువ్వు వచ్చావు అనమాట. సో అతను తినేసాడు ఫస్ట్ యాక్షన్ అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం ఎలా ఉంటుందో. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 లాస్ట్ లో ఆబ్జెక్ట్. అంతే. సబ్జెక్టు హ్యాడ్ వెర్బ్ 3 లాస్ట్ లో ఆబ్జెక్ట్. ఇదేంది స్ట్రక్చరు? పాస్ట్ పర్ఫెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ గుర్తుందా మీకు? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సబ్జెక్టు హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 లాస్ట్ లో ఆబ్జెక్ట్. ఇదేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్, ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. సో రెండింటికి తేడా ఏంటి? ఇందులోనే సబ్జెక్ట్ వచ్చింది ఫస్ట్, ఇందులోనే సబ్జెక్ట్ వచ్చింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హ్యాజ్ లేదా హ్యావ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ మాత్రమే వస్తుంది. హ్యాడ్ పాస్ట్ కాబట్టి హ్యాడ్. మిగతాదంతా సేమ్. ఇక్కడ వెర్బ్ 3, ఇక్కడ వెర్బ్ 3, ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్, అంతే. సో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి పాస్ట్ పర్ఫెక్ట్ పాజిటివ్ సెంటెన్స్ కి తేడా ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హ్యాజ్ హ్యావ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ వస్తుంది, అంతే. క్లియర్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్టు హ్యాజ్ లేదా హ్యావ్ వెర్బ్ 3, పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్టు హ్యాడ్ వెర్బ్ 3, అంతే. సో సబ్జెక్టు హ్యాడ్ వెర్బ్ 3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ అంటే ఐ వు ఈ షీ ఇట్లా అన్నింటికి కూడా మనకి హ్యాడ్ అనేది వస్తుంది. అన్నింటికి కూడా మనకి హ్యాడ్ అనేది వస్తుంది. సో వెర్బ్ 3 అంటే ఆల్రెడీ మనం చూసాం కదా. సో వెర్బ్ 3 అంటే V1, V2, V3 మనం డైలీ వీడియోస్ లో చూస్తున్నాం కదా. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్, వెర్బ్ 2 అంటే పాస్ట్ టెన్స్, వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్. సో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లో మనం వెర్బ్ 3 మాత్రమే వాడాలి. వెర్బ్ 3 ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అంటే V1, ఎయిట్ అంటే V2, ఈటెన్ అంటే వెర్బ్ 3. సో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏం వాడాలి? వెర్బ్ 3 మాత్రమే వాడాలి. అంటే సబ్జెక్టు హ్యాడ్ వెర్బ్ 3 మాత్రమే వాడాలి. క్లియర్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, దాని ద్వారా మీకు మంచి ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. సో ఐ తర్వాత హ్యాడ్, ఐ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ ఫినిష్డ్ అంటే వెర్బ్ 3 కదా, వెర్బ్ 3. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ కదా మనకి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే అర్థం ఏంటి? ఐ అంటే నేను నా పని
పూర్తి చేశాను. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ లో కంప్లీట్ అయిపోయిన పని అనమాట. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్, ఎప్పుడో పూర్తి చేస్తాడు. ఐ హ్యాడ్ నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, ఆ తర్వాత రోజు అవ్వచ్చు. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. సో మనం ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఐ హ్యాడ్ ఫినిష్డ్ సబ్జెక్ట్, ఐ హ్యాడ్ వెర్బ్ 3. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేశాను అంటే ఎప్పుడో గతంలో, నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, సంవత్సరం క్రితం అవ్వచ్చు, ఒక నెల క్రితం అవ్వచ్చు, ఏదైనా సరే పాస్ట్ లో పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయింది అనమాట వరకు. కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అంటే పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ ఈటెన్ లంచ్. షీ హ్యాడ్ ఈటెన్ లంచ్. ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3. షీ హ్యాడ్ ఈటెన్ లంచ్ అంటే అర్థం ఏంటి? ఆమె భోజనం తినేసింది అంతే, కంప్లీట్ అయిపోయింది యాక్షన్. ఐ హ్యాడ్ ఈటెన్ లంచ్, ఆమె భోజనం తినేసింది. ఇదే పాస్ట్ లో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన యాక్షన్ అనమాట. షీ హ్యాడ్ ఈటెన్ లంచ్, ఆమె భోజనం తినేసింది. ఇంకొక ఎగ్జాంపుల్, దే హ్యాడ్ గాన్ టు టెంపుల్. దే అనే సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3. సో ఈ స్ట్రక్చర్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో కంప్లీట్ గా ఒక యాక్షన్ పూర్తయిన పని చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3 ఉపయోగిస్తాము. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ థర్డ్ది, దే హ్యాడ్ గాన్ టు టెంపుల్ అంటే అర్థం ఏంటి? వారు గుడికి వెళ్ళిపోయారు. దే హ్యాడ్ గాన్ టు టెంపుల్, వారు గుడికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? నిన్న వెళ్ళిపోవచ్చు, మొన్న వెళ్ళిపోవచ్చు, మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైనా సరే గతంలో ఒక పని కంప్లీట్ గా ఆ పని అనేది పూర్తవడం జరిగింది. వారు గుడికి వెళ్ళిపోయారు. సో దే హ్యాడ్ గాన్ టు టెంపుల్ సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3. ఇంకొక ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ written a letter. So she had written a letter అంటే సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3. she had written a letter అంటే ఆమె ఒక లేఖను రాసింది లేదా రాసేసింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది యాక్షన్. షీ హ్యాడ్ written a letter. సో ఈ విధంగా మనం పాస్ట్ లో ఒక పని కంప్లీట్ గా జరిగినప్పుడు, సక్సెస్ఫుల్ గా పూర్తయినప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3. క్లియర్? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్ ప్రాక్టీస్. సో నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాస్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. I had finished my work. I had finished my work. She had eaten lunch. They had gone to temple. He had watched movie. సో ఇంట్లో కూడా మన సబ్జెక్టు, హ్యాడ్, వెర్బ్ 3. సో దీని మీద ఫోకస్ చేయాలి మనం. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. షీ హ్యాడ్ ఈటెన్ లంచ్. దే హ్యాడ్ గాన్ టు టెంపుల్. ఈ హ్యాడ్ వాచ్ మూవీ. సో సబ్జెక్ట్, హ్యాడ్, V3 అంటే ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్. ఇవన్నీ కూడా ఇందులోనే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ పాస్ట్ లో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే నేను నా పని పూర్తి చేశాను. షీ హ్యాడ్ ఈటెన్ లంచ్ అంటే ఆమె భోజనం తినేసింది, కంప్లీట్ అయిపోయింది. దే హ్యాడ్ గాన్ టు టెంపుల్, వారు గుడికి వెళ్ళిపోయారు. హీ హ్యాడ్ వాచ్డ్ మూవీ, అతడు సినిమా చూసేశాడు. ఓకే, సో ఈ విధంగా మనం గతంలో ఒక పని కంప్లీట్ గా పూర్తి అయిపోయింది, సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు మనం ఏం ఉపయోగిస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్విజ్ ఇస్తాను.
అవి మీరు ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను తెలుగులో పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించిన తెలుగు వర్డ్స్ ఇస్తాను, మీరు అవి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ వన్, వారు స్కూల్కి వెళ్ళిపోయారు. వారు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను సమోసా తినేసాను. మేము క్రికెట్ ఆడేసాము. సో ఈ మూడు కూడా మీరు ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుతున్నాను. మరి ఒక కొత్త టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో మరి కొత్త టాపిక్తో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.